మాలకి గ్రంథము పాత నిబంధనల నుంచి చిట్ట చివరి పుస్తకం అంటారు. మాలకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా సరిపోతుంది పిల్లలు. గతించిన దినాల్లో మనం విన్న మాటల నుంచి మరొక తరుణాల్లో ఈ రీతిగా మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కొన్ని విలువైన మాటలు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం పిల్లలు. మరి ఆయనకు ప్రభు యేసు ఈ లోకంలో ఉన్న సంచరించిన కాలంలో ఎక్కువగా మనం వింటున్న మాటలు ఏంటంటే దాసుడు యజమానుల గురించి ఇజ్రాయెల్కి ఎక్కువగా ఉపమానం చేసినట్టుగా మనం వింటూ ఉంటాం. ఎందుకంటే ఆ రోజులలో ఒకరి కింద బ్రతకడము, ఒకరికి అంటే దాసులకు పని చేయడము అనేది ఆ రోజులున్న విధానం ఎక్కువగా ఇజ్రాయెల్లో జరుగుతున్న సంఘటనలు. ఆ విధానాన్ని ఎత్తి ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడిన సందర్భం బాగా తెలుసు. కానీ పాత నిబంధనలో కూడా తండ్రి అయిన దేవుడు అదే లేఖన ద్వారా సమాజానికి తెలియజేసే విషయం ఏంటంటే యజమానుడు దాసుడి చేత గణపరచబడతాడు కదా, తండ్రి కుమారుడు చేత గణపరచబడుతుంది కదా. అలాగైతే నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమాని అయితే నాకు ఇవ్వాల్సిన గౌరవం ఏమి, ఏదాయను, ఎక్కడుంది, ఆ ఘనత ఏమైంది అని సాక్షాత్ దేవుడే ఇశ్రాయేలుని ప్రశ్నించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. అలాంటి తరుణంలో దాసుడు యజమానుల గురించి మనం ఒక సందర్భాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాం. ఎలియాజరు, దమస్కు ఎలియాజరు దాసుడుగా ఉన్నారు. ఎవరి కింద? దమస్కు ఎలియాజరు దాసుడుగా ఉన్నారు. ఎవరికి? మిమ్మల్ని అడుగుతున్నాను. మనం దాసులు యజమానుల గురించి మాట్లాడుతున్నాము. దమస్కు ఎలియాజరు ఒకరి కింద దాసుడుగా బ్రతికేశారు. మనం సంఘంలో మాట్లాడుకున్న సందర్భం ఇది. అబ్రాం గారికి దాసులుగా ఉన్నారు. తన కుమారుడికి భార్యను తీసుకొచ్చే విషయంలో తన దాసుని పంపించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా ఆ మిగతా విషయాలు కొత్త నిబంధనలకు వస్తుంటే దాసులు యజమానుల సందర్భంలో మనకు బాగా తెలుసు, బాగా సుపరిచిత మాటలు కాబట్టి మన తండ్రి కుమారుడు చేతను గణపరచబడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాంటి తరుణంలో కొత్త నిబంధనలు సాక్షాత్తు ప్రభు యేసు తన తండ్రిని గణపరిచే సందర్భాన్ని మనకు బాగా తెలుసు కాబట్టి పాత నిబంధనలో ఆయా తరాల్లో ఎలాంటి తండ్రులు ఉన్నారు, వారిని కుమారులు ఏ రీతిగా గణపరచబడ్డారు, అలాగే తండ్రి చేత కుమారులు ఏ రీతిగా పొగడబడ్డారు అనేది ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. అలా సమాధాన పరిచిన వారిని కూడా మనం చూసుకున్నాం. దానిలో గొప్పవారు ఏ రీతిగా ఉన్నారో మనం చూసుకున్నాం. ఈరోజుకు కొన్ని మాటలు దాసులు ఏ రీతిగా తన యజమాని గణపరచాలి, సాక్షాత్తు ప్రభువు చెప్పిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం పిల్లలు. సువార్త భాగం నుంచి లూకా సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. ఎవని ప్రభువు అంటే ఎవని ప్రభు ఎవరికి? దాసునికి ఎవరైతే యజమానులు ఉంటారో వారందరూ కూడా ప్రభువులతో పోలుస్తున్నాడు. అంటే యజమానుడు వచ్చే సందర్భంలో దాసుడు నమ్మకంగా ఉంటాడో ఆ దాసుడు నిజంగా గొప్పవాడు. అదే మాట్లాడుతున్న పైనుంచి వచ్చిన మాటలు చూస్తుంటే ప్రభువు ఇట్లా నేను తగ్గిన కాలంలో ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు అంటున్నాడు. తన యజమానుడు తన దాసుల మీద అధికారం చెలాయించడానికి దాసుల పైన ఇంకొకరిని పెద్ద దాసుని పెడుతూ ఉంటాడు, ఆ గృహ నిర్వాహకుడిని. తన యజమానులు లేకపోయినా కానీ మిగతా దాసులందరూ కూడా యోగక్షేమాలు చూస్తూ వారికి ఎప్పుడు కావాలనో ఏది కావాలనో సరైన రీతిలో పంచిపెట్టేవాడిని ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ తెలియజేస్తూ ఏమంటున్నాడంటే ఎవని ప్రభువు వచ్చి అంటే యజమానుడు ఎప్పుడు వచ్చి వాడు అలాగూ చేయుచుంట కనుగొనో ఆ దాసుడు నిజంగా ధన్యుడు అంటున్నాడు. అంటే నమ్మకమైన దాసులు చాలా గొప్పవారు, అది మంచిది. అలా నమ్మకంగా బ్రతికినట్లయితే ఘనత వారికే కాదు, ఆటోమేటిక్ ఎవరికి వస్తుంది? అది యజమానికి వస్తుంది. అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే యజమానుడు చిత్తమెరిగి కూడా ఆయన చిత్త ప్రకారంగా చేయకపోతేనంట అక్కడ కొన్ని చూడండి 45వ వచనం. అయితే
ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయించున్నాడు తన మనసులో అనుకొని తన దాసులను కొట్టి తిని త్రాగి మత్తుడై ఉండసాగిన. వాడు కనిపెట్టి దినంలో ఎరుగని గడిలో ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులలో వానికి పాలు నియమించును. తన యజమాని చిత్తం ఎరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అంటున్నాడు. అంటే యజమానుడు నిర్వహించిన ఒక ఉద్దేశం ఏంటంటే, నియమించిన ఉద్దేశం ఏంటంటే, తన దాసులు యజమానికి ఇష్టానుసారంగా బ్రతకాలి. ఆ చిత్తం ఏంటో తెలుసుకున్నవాడు చిత్తాన్ని చేస్తేనే తనకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది, తనకు దక్కాల్సిన మర్యాద దక్కుతుంది. అలా యజమాని చిత్తం గుర్తెరిగి అలా బ్రతుకుతుంటే యోగ్యత అనేది తనకు కలుగుతుంది, ఆ గౌరవం అనేది ఆటోమేటిక్గా యజమానికి కలుగుతుంది. ఒకవేళ ఆ చిత్తం ఎరిగి కూడా అలా చేయకపోతేనంట దాసుడికి దెబ్బలు తగులుతున్నాయనే విషయాలు తెలియజేస్తున్నాం. నిజమే కదా పిల్లలు? మన కంపెనీలో ఉన్న ఒక ఎంప్లాయీ కూడా మనకి ఇచ్చిన టార్గెట్ను ఫుల్ఫిల్ చేస్తేనే, మన ఆన్ టైంలో మన ఇచ్చిన టాస్క్ని మనం కంప్లీట్ చేస్తేనే మనకి ఇవ్వాల్సిన మనకు దక్కాల్సిన బెనిఫిట్స్ కానీ, మనకు దక్కాల్సిన సాలరీస్ కానీ, మనకు దక్కాల్సిన విలువలు కానీ, మనకి ఇవ్వాల్సిన ఏదైతే బెనిఫిట్స్ అవన్నీ కూడా సక్రమంగా వస్తూ ఉంటాయి. మనం సరైన రీతిలో పని చేయకపోయినా అన్నీ వస్తాయని ఆశపడడం అనేది చాలా దుర్మార్గమైన క్రియ. రేపటి దినాన అదే విషయాన్ని కూడా ఏమంటే, నేను ఇచ్చిన టాస్క్ నువ్వు పూర్తి చేయలేవు, నేను ఇచ్చిన టార్గెట్ ఏ రోజు నువ్వు ఫుల్ఫిల్ చేయలేవు కాబట్టి, ఆన్ టైంలో నువ్వు ఫినిష్ చేయవలసిన బాధ్యత నీకున్నా కూడా నువ్వు పట్టించుకోలేవు కాబట్టి ఈ టైంలో ఇంక్రిమెంట్స్కి నువ్వు ఎలిజిబుల్ కాదు అని మనల్ని పక్కన పెట్టే సందర్భాలు కూడా ఈ సందర్భంలో యూఏ ప్రాంతంలో మనం చూస్తూ ఉంటాం. యజమాని చిత్తమెరిగి అలా చేయనుండని వానికి దెబ్బలు తగులును అంటాడు. నిజంగా అలాంటి దాసులు చాలా మంది కనబడుతుంటారు. పేర మోసం చేసిన దాసులు మనకు కనబడుతుంటాయి. యజమాని మోసం చేసే సందర్భాలు మనకు పాత నిబంధనలు చాలా కనబడుతూ ఉంటాయి. అలా నమ్మకమైన బ్రతికిన దాసులు చాలా బాగున్నారు. ఇంకా తండ్రిని కనపరిచిన కుమారులు చాలా తక్కువ కనబడుతుంటారేమో, కానీ యజమానులని సంతోషం పెట్టిన దాసులు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటారు. యజమాన్ని మోసం చేసిన దాసులు కూడా పాత నిబంధనలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటారు. మీకు బాగా తెలిసిన మాటలే, కానీ ఒక విషయాన్ని అంటే బాగా ఎక్కువగా మనం చదవని మాటను ఒక సందర్భాన్ని మేము ముందుస్తాను. మన సమయల గ్రంథంలోకి వచ్చింది పిల్లలు. మొదటి సమయల గ్రంథం 31వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. మొదటి సమయల గ్రంథం 31వ అధ్యాయము మొదటి నుంచి. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయి గిల్బోవా పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయించు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతానును అబినాదాబు మెల్కీషువాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి అంటున్నాడు పిల్లలు. ఇక్కడంటే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సౌలు గారు కూడా ఉన్నారని మనకు తెలిసింది. అంతేకాదు ఆ సౌలు గారితో పాటు 3 కుమారులు కూడా ఉన్నారంట. అలా ఫిలిష్తీయులు వారిని తరుముతున్న తరుణంలో అంటే ఇశ్రాయేలు ఓడిపోతున్న సందర్భం అని మనకు అర్థమైపోతుంది. వారు తరుముతున్నారు, ఇశ్రాయేలు పారిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఇశ్రాయేల్ పక్షంలో సౌలు గారు రాజుగా ఉన్నాడు. వారి కుమారులైన యోనాతానును అబినాదాబును మెల్కీషువాను వారు ఆ యుద్ధంలో వారితో ఉన్నారు. వీరు 3 చంపబడ్డారు. సౌలు గారి 3 కుమారులు చంపబడ్డారు. ఇలాంటి తరుణంలో యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములను నొందెను అన్నాడు. బాణాలు, అంబులు అంటే మనకు తెలిసేది బాణాలు వేసేవాళ్ళు, విల్లు ఎక్కుపెట్టి బాణాలు వేసేవారికి కనబడించాడు. ఎవరు కనబడ్డాడు? శత్రు సైన్యాన్ని కనిపించేశాడు సౌలు గారు. వారు విడిచిపెట్టకుండా బాణాలు వెక్కుపెట్టి మరీ బాణాలు వేశాడు. వారి బాణాలు చాలా మట్టుకు అతన్ని గాయపరిచేసాయి, సౌలు గారిని గాయపరిచేసాయి. కిందికి చూడండి పిల్లలు. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుగుమని తన ఆయుధంలో మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయకుండాను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను అంటాడు. అంబులు వేయువాని చేత అంటే బాణాలు, విల్లు ఎక్కువ పెట్టి బాణాలు వేసేవారి ద్వారా చాలా మట్టుకు అతను గాయపడ్డాడు. ఇది ఎలాగో చంపబడతాను, యుద్ధంలో నా కుమారులు కోల్పోయాను, ఎలాగో నేను చంపబడతాను, ఇశ్రాయేలు అందరూ కూడా పారిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఏం చేయమని అంటున్నాడు? తన అంబులు మోయవానితో, తన ఆయుధాలు మోయవానితో
అయ్యా నన్ను చంపేయి, నేను వారి సున్నతి లేని ఫిలిష్తీయుల చేత నేను చంపబడడం నాకు ఏమంత ఇష్టం లేదు, దయచేసి నువ్వే నన్ను చంపేయి అని సౌలు గారు ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు. ఎవరి దగ్గర? ఎవరు? తన ఆయుధాలు మోయువానితో, తన దాసుడితో, తన పనివానితో సౌలు గారు ఒక రిక్వెస్ట్ పెట్టేశారు. నీవే నన్ను చంపేయి, నేను వాళ్ళ చేతిలో చంపబడడం నాకు ఇష్టం లేదు, వారి చేత నాకు అవమానం కలుగుతుంది, దయచేసి నువ్వే నన్ను చంపేయని తన పనివానితో, తన ఆయుధాలు మోయువానితో ఆ మాట మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడిన తర్వాత అతను అంటున్నాడు, అతడు భయము చేత అలాగు చేయను నొల్లకుండిన గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడేను అన్నాడు. తన పనివాడు ఏమంటున్నాడు, రాజు చెప్పేశాడు కదా అని రాజాజ్ఞకు లోబడి అతన్ని చంపలేదు. అంటే ఏది న్యాయమో అన్యాయమో విచారించే సామర్థ్యము, కెపాసిటీ ఎవరికి ఉండాలా? ప్రతి ఒక్కరికి ఉండాలి. యజమానుడు ఏది చెప్పేసినా యజమాను చిత్తం చేయడమే గొప్ప విషయం అనుకొని యజమానుడు ఏది చెప్తే అది చేసేవాళ్ళం కాదు పిల్లలు. ఏది న్యాయమైందో ఏది అన్యాయమైందో కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అది ప్రతి ఒక్కరికి విజ్ఞత అనేది ఉండాలని ఇతన్ని బట్టి మనకు అర్థమవుతుంది, తన ఆయుధాలు మోయవంతో. అలా సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడి పడిపోయాడు. అలా సౌలు మరణమాయనని అతని ఆయుధమును మోయవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను అంటున్నాడు పిల్లలు. ఇక్కడ ఏమర్థమవుతుంది పిల్లలు? నిజంగా చెప్పాలంటే సౌలు గారు యుద్ధంలో ఓడిపోతున్నాడు, తన కుమారులను కోల్పోయాడు. నేను ఎలాగో చంపబడతానో, నేను చాలా విపరీతమైన గాయాలు కలిగేస్తాయి కాబట్టి నువ్వు నన్ను చంపేయ్యా అని తన ఆయుధాలు మోయవాయంతో, తన పనివానితో, నిజంగా చెప్పాలంటే తన దాసునితో. ఇలా ఇశ్రాయేలుకు రాజు అయితే మీ పిల్లల్ని, మీ కుమారులను, మీ కుమార్తెలను తనకు అధిపతులుగా చేసుకుంటారు, తనకు దాసులుగా చేసుకుంటారని సమూయేలు ఎంతగా హెచ్చరించినా వారు వినని వాళ్ళని ప్రజలు ఇజ్రాయేల్. అయినా పర్లేదు, మా పక్షాన రాజు ఉంటారనే ఉద్దేశంతో రాజును పెట్టుకుంటారు. దేవుడు కూడా పర్లేదయ్యా అని యోగ్యుని నిలబెట్టుకుంటారు. మనం మాటి మాటికి సౌలు గురించి చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాం. సౌలు గురించి అతను చేసిన పరాక్రమ క్రియలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సమూయేలు మొదటి గ్రంథంలోనే మన బిగినింగ్లో నుంచి కొన్ని అధ్యాయాలు చదువుతుంటే సౌలు ఎలాంటి క్రియలు అంటే, ఒక సమాజాన్ని హేళన చేస్తూ ఉంటే సౌలు ఇనిషియేటివ్ తీసుకొని మరి వారి పక్షంలో వెళ్ళి యుద్ధం చేసిన గొప్ప వీరత్వం కలిగిన వ్యక్తి సౌలు గారు. అంతటి క్వాలిఫికేషన్ అతనికి, అంటే మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే యోగ్యుడైన వాడిని ఆశానుభావాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఊరికి ఎన్నుకోలేదు, ఏదో ఎన్నుకున్నాడు. దేవుడి సెలక్షన్ ఏదో తప్పు అవుతుందని మనం చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. కానీ కాలక్రమేణా ఏంటంటే మనుషులు మారిపోతారు, దేవుడు కాదు మారేది. తనకున్న ఆలోచన దేవుడు నిజంగా యోగ్యుడైన వాడిని, అంతటి ఆచరణ అంటే ఎత్తుగల వాడిని, రూపంగల వాడిని సౌలును ఎన్నుకున్న తర్వాత అతను పడిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క సెలక్షన్ ఎప్పుడూ తప్పు కాదు పిల్లల. ఇలాంటి తరుణంలో అతని క్రియల్ని బట్టి దావీదు మీద పగ పెంచుకోవడం, అసూయ పెంచుకోవడం, చివరికి దావీదు వారి సైన్యంలో ఉండకుండా అతను పారిపోవడం, అలాంటి తరుణంలో ఈ ఫిలిష్తీయుల మీద మీకు దండెత్తి రావడం, సౌలు గారు వీరితో యుద్ధం చేయడం, తన కుమారుని కోల్పోవడం, చివరికి ఇతను కూడా చంపబడే స్థితికి వచ్చినప్పుడు తనకు తాను కత్తి మీద పడి, ఇక్కడ చూస్తుంటే మనం చనిపోయాడు అని అనుకుంటాం. కానీ సౌలు గారు అంతలో చనిపోవడం, ఎందుకంటే కత్తి రివర్స్లో పెట్టేసి దాని మీద పడిపోతాడు, అది గుచ్చుకుంటుంది, చనిపోయాడు అనుకుంటారు. కానీ అమాలేకుడు ఒకడు ఉంటాడు. ఈ రెండో గ్రంథంలోకి వచ్చేసరికి ఒకటో అధ్యాయంలోనే బిగినింగ్లో ఉంటుంది. ఆ కత్తి తీసుకొని సౌలును చంపినట్టుగా మనకు అర్థమవుతుంది. అమాలేకుడు ఒకడు, వీడు సౌలును చంపినట్టుగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సందర్భంలో తన ఆయుధాలు మోయవాడితో చెప్పినప్పుడు నేను చంపను అని తన సేవకుడు ఒప్పుకోలేదు పిల్లల. వెంటనే తన ఖడ్గం మీద పడి సౌలు హతమాయనని మనం కనబడుతుంది. కానీ గాయాలు నొందేశాడు, చనిపోయాడు అనుకుంటున్నాను. అన్న యజమానుడు ఇలా చనిపోతుంటే నేను బ్రతకడానికి ఏమాత్రం నేను అర్హుని కాననుకొని తను ఏ రీతి అయితే మరణం పొందాడో తన యజమానుడు, అదే మరణాన్ని కోరుకున్న మంచి దాసుని మనం ఇక్కడ చూడగలుగుతాం పిల్లల. అంటే ప్రేమించే విషయంలో, అంటే వెంబడించే విషయంలో, అనుసరించే విషయంలో ఇంతటి గొప్ప యోధులు కనబడుతూ ఉంటారు. వారి కీర్తి ఏంటంటే మనం గొప్ప గొప్ప వారిని చూసేవారికి ఇలాంటి వాళ్ళు కనుమరుగైపోతూ ఉంటారు. ఈ మాట మన మనసులో ఉంచుకుంటే ఒకానొక సందర్భంలో సాక్షాత్తు ప్రభు యేసు భూమి మీద సంచరిస్తున్న కాలంలో, సువార్త పరిచర్య కాలంలో, నేను అప్పగింపబడే సమయం వచ్చేసింది. దాని కాపర్ని గొర్రెలు చెదిరిపోతాయి, గొర్రెల కాపర్ని అని పట్టుకుంటారు, కాపర్ని కొట్టుదురు, మీరు అందరు కూడా గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి అని అన్నప్పుడు, నువ్వు ఎక్కడికి అయితే వెళ్తున్నావో నేను కూడా వస్తానని ఒక వ్యక్తి అన్నాడు. ఎవరన్నారు? పేతురు. నిజంగా అతను యజమానుడే కదా ప్రభు యేసు గారు. పేతురు, మనం అందరం కూడా దాసులు, సర్వసాధారణంగా చెప్పాలంటే లోకమంతా కూడా ఆయనకు దాసత్వంలో ఉన్నాం. ఆయన మంచి మాట ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, మరణంలో కూడా నీతో పాటు నా ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా నేను పెడతానంటాడు. అదే సందర్భంలో లూకా గారు కూడా అద్భుతంగా రాస్తుంటారు. అందుకు శిష్యులందరూ కూడా మేము కూడా పెడతామని అంటే అరిచిన సందర్భం కూడా మనం బాగా తెలుసు పిల్లలు.
చివరికి అతను పరిపూర్ణంగా నమ్మింది ఎప్పుడంటే ఆయన తిరిగి లేచి పునరుత్థానమై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత 40 దినాలు అనేకమైన రుజువులు చూపించిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి వారిని బలపరిచిన తర్వాత అప్పటికి నిజంగా నిలబడిన పేతును మనం చూడం పిల్లలు. ఆ తర్వాతనే మనం చూస్తూ ఉంటాం. వెంటనే ఎందుకంటే ఆయన చంపబడుతున్న స్థితిలో ఆయన పట్టుకునగానే శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. దూరం నుంచి ఏమైపోతుందో దీని అంతం ఏమవుతుందో అని పేతురు వెంబడించే సందర్భం మాకు బాగా తెలుసు. కానీ పేతురు మాట పలికేశాడు, నీ మరణంలో కూడా నేను ఉంటానన్నాడు. కానీ ఆయన తప్పించుకున్నాడు పిల్లల. మాట ఇచ్చి అది అనుభవించని పేతురు గొప్పోడా నిజంగా చెప్పాలంటే ఆ సందర్భంలో మాత్రమే. ఆయన ప్రభు మార్చుకున్న తర్వాత ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన తర్వాత పరిచయం చేసినప్పుడు అంతకంటే గొప్పగా బ్రతికిన జీవితాన్ని పేతురులో చూస్తూ ఉంటాం. కానీ ఆ మాట మనకి పలికిన పేతురు చివరికి ఆయన చంపడానికి వచ్చిన ఆ సందర్భంలో అతన్ని దూరంగా ఉండి గమనిస్తున్నాడు. కాబట్టి అయ్యా నేను నీతో ఆయనతో పాటు ఉన్నవాడివే నువ్వు అంటే ఆ గలిలీయుడితో ఉన్నవాడుగానే నేను కాను అని ముమ్మారు పలికిన పేతురు మనం చూస్తూ ఉంటాం. అంటే మరణంలో పాటు కూడా నేను వేస్తానని పలికిన పేతురు ఎక్కడ, మిగతా మంది కూడా 10 మంది శిష్యులు కూడా మేము కూడా హతులైపోతామని ఆ మాట పలికిన మన మాటలు బాగా కొడుతున్నాయి పిల్లలు. కానీ ఆయుధంలో పోయేవాడికి ఉన్న విఘ్నత చూడండి పిల్లలు, ఎంత డెడికేషన్ అంటే నా యజమాడు చంపబడ్డాడు, నా బ్రతికి ఇంకా శూన్యం, నా యజమాడే అలాంటి మరణం పొందిన తర్వాత నాకు ఇంకేదో మరణం అక్కర్లేదు, నాకు అదే మరణం కావాలని ఏ రీతిగా అతను హతుడయ్యాడో అదే మరణాన్ని కోరుకున్నాడు తన దాసుడు, సౌలు యొక్క దాసుడు, తన ఆయుధాలు మోయేవాడు. నిజంగా అంతటి విఘ్నత, అంతటి అంటే ఒక యజమాని పట్ల అంకిత భావం కలిగి ఉండడం చాలా గొప్పగా అనిపిస్తుంది పిల్లల. చాలా అరుదుగా కనబడుతుంటాయి అలాంటి జీవితాలు. నిజంగా చెప్పాలంటే ఎలియాజరు గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే అబ్రాహం గారు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు, నాకు 100 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పుడు నిజంగా నా పెద్ద దాసుడే నా ఇంటికి వారసత్వం సంపాదించుకుంటాడేమో అని భయపడిపోయిన సందర్భాన్ని కూడా అబ్రాహం గారి జీవితంలో మనం చూడగలుగుతాం. అంటే అంత నమ్మకం బ్రతుకుతున్నాడు. అతన్నే కీర్తి చేసాం మనం. ఇప్పుడు దేవుని ఎలియాజర్ని అతడే గొప్ప దాసుడు అనుకుంటున్నాం. మనుషుల విషయంలో పిల్లల పాత నిబంధనలు ఇలాంటి చాలా సందర్భాల్లో గొప్ప గొప్ప విశ్వాసులు మనకు కనబడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఇతని సౌలు యొక్క ఆయుధాలు మోయేవాడు ఒకడు పిల్లల. నిజంగా చెప్పాలంటే అతను చనిపోయాడు కదా, ఇతను పారిపోయి ఎక్కడన్నా ప్రాణాలు దక్కించుకోవచ్చు, ఎవరి కింద దాసత్వం చేసైనా కానీ తన జీవనాన్ని కొనసాగించుకోవచ్చు. దావీదు దగ్గర కూడా పారిపోవచ్చు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అప్పటికి ఇంకా రాజు అతనే అవుతాడని, ఆ పట్టాభిషక్తుడు అవుతాడని అందరికీ తెలుసు ఇశ్రాయేలు అందరికీ. అతను అరణ్యంలో ఉన్నాడు, ఈయనేమో యుద్ధంలో ఉన్నాడు, అతను చంపబడ్డాడు. కానీ అతను ఏ మరణాన్ని పొందుకున్నాడో ఆ మరణంనే ఆయుధాలు మోయేవాడు కూడా పొందుకున్నాడు పిల్లలు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన ప్రాణాలను అర్పించిన నిజంగా గొప్ప దాసుడు అని చెప్పుకోవచ్చు అతని గురించి. ఇంకొక సందర్భంలో దావీదు గారి సందర్భంలో కూడా ఒక మంచి వ్యక్తిని చూస్తాం పిల్లలు. ఈ సందర్భం మీకు బాగా తెలిసిన విషయమే. 2వ సమయానికి గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా మోషే కాదు, యోషే, బెత్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు యుద్ధములో 800 మందిని హతము చేసెను. ఇక్కడ క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. వాళ్ళకున్న అంటే బ్యాక్గ్రౌండ్ మనకు అంతా చెప్తుంటుంది. ఇతను చాలా గొప్పవాడండి, మంచోడండి, మనకు ఏంటంటే వాక్యం బాగా చెప్తారండి, పాటలు బాగా పాడతారండి, ప్రార్థన బాగా చేస్తారండి, వంటలు బాగా చేస్తారండి, మన గురించి ఏదైతే గొప్ప విషయాలు చెప్తూ ఉంటారో ఈ బలాఢ్యుల గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు పిల్లలు. ఎలాంటి వారంట? 100 మందిని చంపిన వ్యక్తి కాదంట, 800 మందిని చంపిన అంతటి రికార్డు ఉన్న వ్యక్తి తన గురించి చెప్తున్నాడు. కింది చూడ పిల్లలు. అతని తర్వాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు 2వ వాడు పిల్లలు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యుల్లో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలును తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా ఇతడు లేచి చెయ్యి తిమ్మిరిగొని కత్తి దాని అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతం చేయించు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగజేస్తున్నట్టు పిల్లల. ఫిలిష్తీయులు కొన్ని విపరీతమైన దూషణ మాటలు మాట్లాడుతున్నాడు. అందరూ యుద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ పక్షంలో నేను ఒక్కనే వస్తాను, మా పక్షాన నేను ఒక్కనే వస్తాను, మీ పక్షంలో మీరు ఒక్కరే రండి, ఎవరైతే గెలుస్తారో వారికి దాసులు అయిపోతుంది మిగతా జనాంగం అని 40 దినాలు ఛాలెంజ్ చేసిన ఒక వ్యక్తి మనకు బాగా తెలుసు. ఎవరు? గొలియాతు మనకు బాగా తెలుసు. అందులో ఎన్నో విపరీతమైన దూషణ మాటలు మాట్లాడినా ఎవరు సాహసించి ముందుకు వెళ్ళలేదు.
రాజు సైతం దేవుడి మీద భారం వేసి ముందుకెళ్ళిన సందర్భాన్ని మనం చూడలేదు పిల్లలు. ఆ ఫిలిస్తీన్ల గురించి తెగించి ముందుకెళ్ళిన దావీదు గురించి మనకు బాగా తెలుసు. ఆ ఫిలిస్తీన్లలో అలాంటి సందర్భమే ఇజ్రాయేల్ అందరూ కూడా వెనుకకు తిరుగుతున్న సందర్భంలో చెయ్యికి కత్తి తిమ్మిరెక్కి చెయ్యి ఆ కత్తికి ఆ పిడికి అతుక్కుపోయే వరకు విపరీతంగా మనుషులందరూ కూడా హతం చేసి ఫిలిస్తీన్లను హతం చేసి ఇజ్రాయేలుకు గొప్ప విజయాన్ని కలుగజేసిన ఆ సందర్భంలో గొప్ప వాడబడిన వ్యక్తి ఇతను ఎలియాజరు పిల్లలు. దోదోకు కుమారుడైన ఎలియాజరు ఆ దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు అంటున్నాడు. మరి ఒకడు కిందికి చూడండి పిల్లలు. దోపుడు సొమ్ము పట్టుకున్నటకు 11వ వచనం. ఇతని తరువాతి వారు ఎవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా ఫిలిస్తీయులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల నిలవలేకపోయి అప్పుడు ఇతడు ఆ చేని మధ్యలో నిలిచి ఫిలిస్తీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతం చేయటం వలన యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగజేశారు పిల్లలు. ఆ చేని మధ్యలో ఉన్నారు. చేని దాటితే ఇజ్రాయేలుకు వెళ్ళిపోవాల్సిందే. ఇజ్రాయేల్ హతమైపోతారు. ఆ చైనీలో నుంచి అడుగు బయట పెట్టకుండా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా, పెద్ద బౌండరీ వాళ్ళు గీసేసి గీత దాటి వచ్చిన వాళ్ళ ప్రాణాలను ఎవరు విడిచిపెట్టారనే డైలాగులు వింటూ ఉంటాం మన సినిమా డైలాగులు. ఆ చైన్లో నుంచి బయటికి ఒక్క ప్రాణాన్ని కూడా రప్పించకుండా అందరిని చైన్లోనే అర్థం చేసిన గొప్ప బలాడీలో ఈ షమ్మా ఒక్కడు పిల్లలు. అంటే ముగ్గురు బలాడీలు మనకి ఇక్కడ కనబడుతున్నారు కదా. వీరి గురించి కొన్ని మాటలు కింద చూసాను లేదా పిల్లరా. 10వ వచనం. 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలో ఉన్న దావీదు వద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రెఫాయిము లోయలో దండు దిగి ఉండేది, దావీదు దుర్గంలో ఉండెను అంటున్నారు పిల్లలు. దావీదు అంటే ఇక్కడ అందరు ఫిలిస్తీయులు ఎక్కడ ఉన్నంట, అక్కడ ఉన్న పరిస్థితులు రెఫాయిములో దండు దిగి ఉంది. దండు దిగిందంటే యుద్ధానికి సంసిద్ధమైపోయారు అని నాకు అర్థమైపోతుంది. యుద్ధానికి రెడీ ఉన్న తరుణంలో దావీదు గారు ఎక్కడ ఉన్నారు? దుర్గంలో ఉన్నారు. ఎందుకంటే ఇది ఆయన పారిపోతున్న సందర్భంలో ఆ దుర్గంలో ఉండేను. ఫిలిస్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి అంటారు. ఫిలిస్తీయులు ఏం చేశారంటే బెత్లెహేమును ఆక్రమించుకున్నారు. నిజంగా చెప్పాలంటే దావీదు దేవుడు బెత్లెహేం వాడు. అక్కడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా తనకు స్వగ్రామం అంటూ ఉంటాం కదా పిల్లలు. అక్కడి ప్రాంతం చెందినవాడు. వీళ్ళు ఫిలిస్తీయులు అంటే ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. ఫిలిస్తీయులు ఆక్రమించుకున్న తరుణంలో ఈతన దావీదు గారు అరణ్యంలో ఒక దుర్గంలో కొండలో ఆ గుహ మధ్యలో బ్రతుకుతున్నారు. ఆ దుర్గంలో ఉన్నారు, ఆ కోట మధ్యలో అరణ్యంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు కిందికి జరిగిన సందర్భం చూడండి పిల్లలు. దావీదు బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు ఎవడైనాను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదని అధికారితో పలకగా అంటున్న పిల్లలు. దావీదు గారికి ఒక దృష్టి ఏంటంటే, మరి ఇప్పుడు ఈ సందర్భం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది 2వ అధ్యాయం చివరి తరుణం. అంటే సైన్యంలో బాగా బలంగానే ఉన్నాడు, అన్ని సెటిల్ అయిపోయాడు, అన్ని రాజభోగాలు అనుభవించేశాడు, వృద్ధాప్య దశకు వచ్చేసాడు. నిజంగా చెప్పాలంటే ఈ 2వ సమూయేలు గ్రంథం చివరి చిట్ట వరకు వచ్చేసరికి వెళ్ళి ఇతనుకున్న వాంఛ ఏంటంటే బలంగా అన్ని అనుభవించిన తరుణం, రాజ్యం స్థిరమైన సందర్భంలోనే చివరికి ఏంటంటే ఇన్ని రోజుల నుంచి అరణ్యంలో తిరుగుతున్నాం కదా, బెత్లెహేం బావి దగ్గర ఉన్న నీళ్లు తాగితే బాగుండు అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనకు వేరే కోరికలు వస్తూ ఉంటాయి. మా ఇంటి నుంచి ఎవరైనా వస్తే ఉంటే బాగుంటుంది, నాకు చేపల కర్రీ అంటే బాగా ఇష్టం అండి. ఇక్కడ చేపలు దొరికినట్టు కాదు, మనం వండుకోలేమన్నట్టు కాదు, కానీ అక్కడ వండింది మన చేతి వాళ్ళు అంటే మన బంధువులు వండి పంపిస్తే చాలా రుచిగా ఉంటుంది. దాని మీద ఆశ పుట్టి మనం ఏదో కావాలనుకుంటాం, తినే బండలని పాలకోవని ఏదో రకాల మనం తెప్పించుకుంటాం పిల్లలు. దావీదు గారికి ఉన్న దృష్టి ఏంటంటే బెత్లెహేములో ఉన్న బావి దగ్గర నీళ్లు త్రాగాలని కోరిక పుట్టింది. ఒక అధికారితో మాట్లాడుతున్నాడు. మరి అధికారితో మాట్లాడినప్పుడు అధికారి ఏదో చెప్పడని కాదు, అధికారితో మాట్లాడినప్పుడు ఈ ముగ్గురు బలాటీలు ఆ చెవిన పట్టింది ఈ మాట. రాజుకు మన యజమానికి నీళ్లు కావాలి. అది ఎక్కడ ఉంది? బెత్లెహేంలో ఉంది. బెత్లెహేం ఎక్కడ, ఎవరి ప్రాంతం అది? నిజంగా చెప్పాలంటే ఇశ్రాయేలు పరిసర ప్రాంతమే. కానీ ఫిలిస్తీయులు దాన్ని ఆక్రమించుకున్నారు. వారి దండ అక్కడ ఉన్నది. వారిని దాటుకుంటూ వెళ్ళి ఆ నీళ్లు తీసుకురావాలంటే అంత ఇంత సాహసోపేతమైన పని. నిజం చెప్పాలంటే అది మామూలు సుసాధ్యమైన పని కాదు. కానీ ముగ్గురు బలాటి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే ఒకరేమో 8 మందిని చంపగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు, ఇంకంటే దూషించిన వాడిని కత్తి చేతికి అతుక్కపోయే వరకు అనేకులు చంపి ఇశ్రాయేలుకు గొప్ప విజయం కలుగజేసిన ఆ సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఇంకొకరంటే చేనులో నుంచి ఎవరు బయటికి రాకుండా ఫిలిస్తీయులు అందరూ కూడా దండు వారిని సైతం హతం చేసిన గొప్ప అంటే యుద్ధ ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. ముగ్గురు బలాడీలు దావీదు రాజు గారు ఒక అధికారితో చెప్తున్న మాటను విని వీరు సాహసించి, నిజంగా చెప్పాలంటే ఒక యుద్ధానికి సంసిద్ధమైనప్పుడు ఎలా ఉంటుంది, ఆ దండు వారు అందరూ కూడా అక్కడ
పోగై ఉంటే వీరు మార్గం అరణ్యంలో ఉన్న దావీదు దగ్గర నుంచి బయలుదేరి మార్గాన్ని చేసుకుంటూ నిజంగా చెప్పాలంటే అడ్డొచ్చిన ప్రతి ఒక్కరు చంపుకుంటూ వెళ్ళారేమో బహుశా. వీరి ప్రాణాలు తెగించి, ఎందుకంటే ఆ శత్రు సైన్యం అంతా కూడా అక్కడ ఉంది, వారు ఏది చేసినా వీరిలో ముగ్గురు ఎవరైనా ఒకరు కోల్పోవచ్చు, లేకుంటే ముగ్గురు హతులైపోవచ్చు. వీరు దారి చేసుకొని బెత్లెహేముకు వెళ్ళి ఆ నీళ్ళలో ఉన్న ఆ బావిలో ఉన్న నీళ్లు చేదుకొని అరణ్యంలో ఉన్న దావీదు గారి దగ్గరికి నీళ్లు తీసుకుని వచ్చేసారు. రాజా, ఇక నీకు ఒక ఆశ అంటే నీకు ఆశపడ్డావు కదా, ఈ నీళ్లు నువ్వు తాగేసేయాలి. ఇప్పుడు దావీదు అనుకున్న నిజంగా శభాష్ అనాలా? అంత ఉద్దేశం కలిగిన వారు నీళ్లు తీసుకొని వచ్చేసారు. ఎందుకంటే తన యజమాని సంతోష పెట్టాలి. అది ఎలాంటి పరిస్థితి అయినా పర్లేదు, మా ప్రాణాలు పోయినా పర్లేదని ముగ్గురు తెగించి తన ప్రాణాలు పెట్టి మరి నీళ్లు తీసుకొని వచ్చేసారు. పిల్లలు ఫిలిష్తీయుల మధ్య నుంచి దారి చేసుకుని మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో ఇశ్రాయేలును దాడి చేయాలంటే శత్రు సైన్యం అంతా కూడా గజగజ వణికిపోయేది. ఎందుకంటే యెహోవా వారికి గొప్ప విషయాలు దయచేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి వస్తున్నారంటే ఇంకా గొప్ప దండుతోనే రాయి ఉండాలి, అంటే శత్రు బలం ఎక్కువగా ఉండాలి వాళ్ళకు. అలా ఉంటేనే మళ్ళీ దాడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలా ఎంతో బలగని కూడబెట్టుకున్న వారు బెత్లెహేము ఆక్రమించుకున్న తరుణంలో వీరు ముగ్గురు బలాఢ్యులు రాజు ఒక మాట విని, అధికారితో మాటలు విని, అది నేరుగా చెప్పిన కూడా మాట కాదు. రేపటి దిన రాజు అనొచ్చు, అంటే వీళ్ళు కూడా అనొచ్చు, రాజా మాకు కనుక చెప్పుకుంటుంటే మేము డైరెక్ట్గా వెళ్ళి తీసుకొని వచ్చేవారు, నువ్వు ఎవరితో చెప్పేసావు మా దగ్గర వినలేమని కూడా చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే ఆ మాట చెవిన పడగానే వెంటనే వెళ్ళి దారి చేసుకుని మరి ఆ నీళ్లు చేదుకుని వచ్చి రాజుకు తీసుకొచ్చేసారు. పిల్లరా, రాజు ఆ మాట పలికిన మాట చూడండి పిల్లరా. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు చేది దావీదుకు తీసుకుని వచ్చింది. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణముకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి నీళ్లు త్రాగకుండెను అంటున్న పిల్లలు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే దావీదు గారు వీళ్ళు ఏం చేశారు, కావాలి వారు మనకు తెలుసు కదా పిల్లలు, ఎప్పుడు అలర్ట్ గానే ఉంటారు. చిన్న అలికిడైనా కానీ ఇంకా మారు మాట మాట్లాడకుండా దాడి చేస్తూ ఉంటారు. బార్డర్లో ఉన్న సైనికులైనా కానీ, ఎందుకంటే ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో అందరూ ప్రవేశించడానికి లేనే లేదు. కొన్ని సందర్భాలు మనం ఇక్కడ కూడా చూస్తూ ఉంటాం, కారు కూడా రాంగ్ రూట్లో వెళ్ళడానికి లేనే లేదు. అలాంటి తరుణంలో వీరు కావాలి వారిని చంపి దారి చేసుకొని గవిని దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకొని వచ్చిన తర్వాత దావీదుకు మనసు లేదు, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణముకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా, నేను త్రాగకుండేను అంటున్న పిల్లలు. ఎందుకంటే వీరి ప్రాణాలు, ఈ నీళ్ళ ఖరీదు ఏంటంటే ముగ్గురు ప్రాణాలు. అంతేకాదు వీరు ముగ్గురు చంపిన వారి లెక్క కూడా దీంట్లోనే ఉంటుంది. ఒకవేళ నిజంగా చాలా మంచి పని చేశారు, ఇంతగా ఈ నీళ్ళకి ఇంత వాల్యూ ఉందని ఆ నీళ్ళు తాగాలనుకోలేదు దావీదు గారు, వారిని అప్రిషియేట్ కూడా చేయలేదు. ఎందుకంటే మీరు ప్రాణాలు తెగించి వచ్చేసారు, ఒకవేళ మీ ప్రాణాలు కనుక పోయి ఉంటే దానికి ఉత్తరం అది నేనే అయ్యి ఉండేవాడిని అని నిజంగా మనసు చంపుకొని ఆ నీళ్లు తాగక యెహోవా సన్నిధిని నీళ్లు పారబోసేసారు పిల్లలు. అంటే ఒక యజమాని మాటకు, అది పరాయి వాడితో మాట్లాడుతున్నప్పుడు, మూడో వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వింటేనే ఇంత నమ్మకంగా బ్రతుకుతూ ఉంటే మరి రాజు ఆజ్ఞాపిస్తూ ఉంటే. అందుకని రాజు సైన్యంలో, దావీదు సైన్యంలో యోబు మొదలుకొని సెరయ్య కుమారుల పాత్ర, సెరయ్య ఎవరు కాదు, దావీదు గారు అక్క గారు, వారికి కుమారులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా దావీదుకి నమ్మకంగా బ్రతుకుతారు. సైన్యాధిపతులు మామూలు వ్యక్తులు కాదు, అంత నమ్మకం. వారి జీవితాలు కూడా మనం తొంగి చూస్తూ ఉంటే ఎవరు కూడా రాజును ఒక మాట అనుకున్నా తట్టుకునే వాళ్ళు కాదు, వెంటనే చంపేద్దామని అనేవారు. అంటే అంత అలర్ట్గా ఉండేవారు. వీ బలాఢ్యులు కూడా అధికారులతో మాట్లాడుతూ ఉంటే ఆ మాట వినగానే నిజంగా బెత్లెహేముకు వెళ్ళి దారి చేసుకొని కావాలని చంపి రాజు యొక్క మనవి అతని ఫుల్ఫిల్ చేయాలి. అతనికి ఉన్న డిజైర్ ఏంటంటే, అతని కోరికను, ఆ విషయం ఏంటంటే మనం పూర్తిగా తీర్చాలనే ఉద్దేశంతో ప్రాణాలు తెగించి మరి వెళ్ళిన ఒక మంచి నమ్మకమైన దాసులు మనం చూస్తూ ఉంటాం పిల్లలు. నిజంగా గొప్ప భాగ్యం కదా ఇలాంటి బలాఢ్యులను దావీదు కలిగి ఉండడం. యెహోవా ఆశీర్వదించేసాడంటే, అతను గొప్ప విజయాలు చేకూర్చాడంటే దావీదు ఒక్కడే విజయాలు చేకూర్చట్లేదు. అక్కడ దావీదు ఒక్కడే యుద్ధం చేయట్లేదు. ఒక వయసు వచ్చిన తర్వాత ఒకనొక సందర్భంలో దావీదు యెరూషలేములోనే నిలిచిపోతాడు, ఎందుకంటే యుద్ధం చేయలేడు. నిన్ను కోల్పోతే ఇశ్రాయేలుకు దీపం వంటి వాడవు, మా జీవితాలను కూడా చీకటి అయిపోతుంది, నువ్వు అంతఃపురంలోనే ఉండు, యుద్ధం మేం చేస్తామని సైన్యం అంతా కూడా ముందున్న సందర్భాలు మనం బాగా తెలుసుకున్నారు. అలా యజమాని యొక్క మాటకు లోబడి నమ్మకంగా బ్రతికిన దాసుల జీవితాలు పిల్లరా. ఇలాంటి దాసుల వల్ల యజమానికి ఘనత చేకూర్చబడుతుంది, ఆటోమేటిక్గా దాసులకు కూడా ఒక ఉన్నతమైన స్థితి యజమానుడు కలగజేస్తూ ఉంటాడు పిల్లరా.
అలాంటి సందర్భం మనం ఇందాక చదువుకున్న మాటలు, సౌలు గారిని నమ్మకంగా అంటే నమ్మిన వ్యక్తి తన ప్రాణాలు సైతము ఒడ్డేశాడు. నా యజమానులు చనిపోయిన తర్వాత నేను ఉన్న శూన్యమే, నేను బ్రతికిన ప్రయోజనం లేదని తన ప్రాణాలు కోల్పోయిన ఒక మంచి అంబుదలు అంటే ఆయుధాలు మోయేవాడిని, ఒక మంచి దాసుని మనం చూస్తూ ఉంటాం. రాజు యొక్క కోరికను తీర్చడానికి తన 3 ప్రాణాలు పెట్టేసి అనేక మంది చంపి దారి చేసుకుని నీళ్లు తెచ్చిన ఈ 3 బలాఢ్యులు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక యజమాని కింద నమ్మకంగా బ్రతుకుతున్న దాసులు పిల్లలు తన ప్రాణాలు. అందుకే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా పిల్లలు, అనేక సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. దాసు అంటే ఇందాక మనం చదువుతున్నమాట, యజమాను చిత్తం ఏంటో దాసులకు తెలిసింది. అలాగూ చేయని వారికి ఏమైపోతుందంట, దెబ్బలు తగులును అనే మన మాట మనం విన్నాం. అలాగూ చేయని వారికి, కానీ యజమాను కోరుకోలేదు మీరు వెళ్ళి తీసుకొని రండి అని. కానీ తీసుకొని కోరికను ఆ మనసులో గ్రహించేసి ఆ మాట విని ఆ మాటను పూర్తి చేయడానికి, ఆ కోరికను పూర్తి చేయడానికి తన ప్రాణాలు సైతము లెక్క చేయకుండా వెళ్ళిన ఈ 3 నమ్మకమైన దాసులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి అద్భుతమైన విషయాలు మన పాత నిబంధనలు ఇంకా చాలా మనకు కనబడుతూ ఉంటాయి పిల్లలు. యోబు కూడా మామూలు వ్యక్తి కాదు పిల్లలు. అతను యజమాని అంటే నా యజమాని అంటే దావీదు రాజును ఒక మాట అన్నాడని ఎవరిని కూడా ప్రాణాలు అంటే అలా వదిలిపెట్టిన వ్యక్తిత్వం కాదు. దావీదు రాజుకు నచ్చకపోయినా చంపొద్దు అని దావీదు రాజు అన్న వద్దొద్దు మా రాజుని నువ్వు దూషిస్తావని తను దూషించిన వారిని సైతం చంపిన వ్యక్తిత్వం కలిగిన మంచి సైన్యాధిపతులు, మంచి సేవకులు పాత నిబంధనలు కనబడుతూ ఉంటారు పిల్లలు. ఇలాంటి నమ్మకమైన దాసులు ఇంకా మనకు పాత నిబంధనలు కనబడుతూనే ఉంటారు. వెతికి తీసే ప్రయత్నం మనం చేద్దాం. వచ్చే వారానికి మనం ఇంకో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం పిల్లలు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించారు.